హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ మా భువన్ గడ హాయ్ చెప్తారంటే హాయ్ చెప్పించాను. సో చాలా డిఫరెంట్ వేస్లో అయితే నేను చికెన్ కర్రీ చేశాను. బట్ ఈ ప్రాసెస్లో చేసినప్పటి నుంచి అసలు ఎక్సలెంట్ కర్రీ. మా ఇంట్లో మా హస్బెండ్ మా బాబు కూడా బాగా నచ్చింది. సో అప్పటి నుంచి ఇంక వేరే ప్రాసెస్ చేయట్లేదు, ఈ ప్రాసెస్లోనే చేస్తున్నాను. అందరికీ మన వంటలు నచ్చాలని రూల్ లేదండి. మనం పెద్ద చెఫలం కాదు అందరికి ఇంప్రెస్ చేయాలని. మన ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలు, అంతవరకే. నేను ఆ పాయింట్ ఆఫ్ లోనే వెళ్తాను. సో ఈ ప్రాసెస్ మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఒకవేళ ట్రై చేశాక ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. నేను ఇక్కడ అన్ని కట్ చేసి చూపిస్తున్నది మాత్రం మీరైతే వెంటనే యాడ్ చేసుకోకండి. 2 మినిట్స్ కొంచెం మగ్గించుకున్నాక ఒక్కొక్క ఐటెం అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను మిక్సీ జార్లో టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాజు గ్రేవీ చేసి పక్కన పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. నేను చూపించిన స్పైసెస్ యాడ్ చేసుకున్నాక గ్రేవీ యాడ్ చేశాక చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇది యాడ్ చేసుకొని 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకున్నాక కర్డ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కర్డ్ యాడ్ చేసుకున్నాక కూడా 2 మినిట్స్ మగ్గించండి. తర్వాత ఇంకా చికెన్ మసాలా, ఇంకా లాస్ట్ మనకంతా కుక్ అయిపోయిన తర్వాతకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకొని 2 మినిట్స్ మనం మగ్గించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో బగారా రైస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మినీ బ్లాగ్ కోసం స్టే ట్యూన్ గైస్. బై బై.